చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో తిష్టవేసి స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడులు కొనసాగిస్తున్న ఏనుగుల మందంతా ఇప్పుడు ఎక్కడ సంచరిస్తుందా అనే అనుమానాలు మీకున్నాయా? అయితే అటవీ శాఖ అధికారులు అవి ఇప్పుడు శేషాచలం అడవుల్లో తిష్టవేసినట్లు వారు పేర్కొంటున్నారు. శేషాచలం అడవుల్లో ఏనుగుల మంద సంచరిస్తుందని, చిరుత పులులు కూడా దాదాపు 10 వరకు ఉంటాయని వారు పేర్కొంటున్నారు. అడవిలోకి వెళ్లేందుకు అనుమతులు లేవని వారి సందర్భంగా అంటున్నారు. ఇటీవల చిత్తూరు అడవుల నుంచి 34 ఏనుగులు 2 మందలుగా వచ్చాయని, వీటిలో 8 గున్న ఏనుగులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని కుక్కల దొడ్డి, అన్నమయ్య కాలిబాట నుంచి అడవి మార్గంలో తిరుమల, తుమ్ము తీర్థం వంటి ప్రాంతాలకు భక్తులు వెళ్తుంటారు. అయితే ఏనుగుల మంద ఉండడం వల్ల అడవుల్లోకి వెళ్లేందుకు అటవీ శాఖ అధికారులు ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదు. గున్న ఏనుగులు ఉన్నాయని, కాబట్టి వాటిని కాపాడుకునేందుకు మనుషులు కనిపిస్తే పెద్ద ఏనుగులు దాడి చేసే ప్రమాదం ఉందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. చిత్తూరు, పలంనేరు, కుప్పం, తిరుపతి అడవుల నుంచి అన్నమయ్య అడవుల్లో తరచూ ఏనుగులు వస్తుంటాయని అటవీ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది వాటి కంట పడకుండా అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూబింగ్ చేస్తుంటారని అధికారులు అంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ జగన్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అడవుల్లోకి అటవీ అధికారులు అనుమతి లేకుండా వెళ్లితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవిలో ఎక్కడ ఎక్కువ ఆహారం ఉంటుందో అక్కడికి ఏనుగులు రావడం సహజంగా ఉంటుందన్నారు. అన్నమయ్య జిల్లా అటవీ పరిధి ఎక్కువగా ఉండడంతో అడవిలోకి అనుమతి లేదన్నారు. అనుమతి లేకుండా వెళితే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ ఏనుగుల మందంతా శేషాచలం అడవుల్లోనే తిష్టవేసి ఉండడంతో రైతులకు కాస్త ఊరట లభించిందని చెప్పాలి. లేదంటే అవి పంటలపై పడి తమ దాడుల పరంపర కొనసాగిస్తూ స్థానిక రైతులను కష్ట నష్టాలు పాలు చేసేవి.